గారికి కన్నడోళ్ళే కావాలండి. అక్కడ ఏం జరుగుతుంది ఇదే వరుసండి. ఇప్పుడు మన బాబు గారికి లైన్ క్లియర్ అయినట్టే ఉందండి. హాయ్, అదేనండి పవన్ కళ్యాణ్ గారికి మరి సారు బాబు గారితో కలుస్తారా? బడా సాబ్ గారితోనండి. అదేనండి బాబు ఢిల్లీ మోదీ గారితో వెళ్తారా? మరి ఇద్దరితో కలిసి వెళ్తారా? ఆయన ఎలా వెళ్తారో ఓ పాలు చూసేద్దాం. ఏమాట కామాట చెప్పుకోవాలండి. పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు మా బాగా వంట పెట్టేశాయండి. పార్టీ ఎట్టి దగ్గర 10 ఏళ్ళు అయిందండి. పాపం గట్టి దెబ్బలే తగిలేశాయండి. అందుకే నేను ప్రశ్నిస్తాను, నేను ఊరుకోను ఈ డైలాగులు కాసేపు పక్కనెట్టినట్టే ఉందండి. ఎందుకంటే ఎలాగైనా కానీ ముందు గెలవాలి, కావాలంటే అప్పుడు అసెంబ్లీలో ప్రశ్నిద్దాం అనేట్టుగా ఉన్నారండి. అందుకే ఆయన ఏం చేస్తున్నారో చూడండి మరి. కర్ణాటక ఫలితాలొచ్చాక చూద్దాంలే అని అనుకున్న వారంతా నెమ్మదిగా చూరు కింద నుంచి బయటకొస్తున్నారు. ఇప్పుడందరికీ క్లారిటీ వచ్చేసింది. ప్రజలకు కాంగ్రెస్ పై ప్రేమ పెరిగిందనేది రుజువైంది. అదిప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంటుందనే అంశాన్ని పక్కన పెడితే 2 పడవల మీద కాళ్లు వేసి నడిచే నాయకులందరూ ఒక పడవని వదిలేసే సమయమైతే ఆసన్నమైంది. ముఖ్యంగా ఆంధ్రాలో జనసేనాని పవన్ కళ్యాణ్ గురించి ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే ఇటీవల ఆయన అటు తెలుగుదేశం ఇటు బీజేపీ ఇలా 2 పడవల మీద కాళ్లేసుకుని వెళ్తున్నారు. ఇప్పుడే పడవను వదిలేయాలనే దానిపై ఆయనకు క్లారిటీ రాకపోయినా సీఎం పదవిపై మాత్రం అటు ఇటుగా మాట్లాడడం అన్ని వర్గాల్లో చర్చ రేపుతోంది. అటువైపు వేల పుస్తకాలు చదివిన పవన్ మైండ్ సెట్, ఇటు రాజకీయాల్లో మేధావిగా పేరున్న చంద్రబాబుని తక్కువ అంచనా వేయలేమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తెరవెనుక రాజకీయాలను నడపడంలో అందవేసిన చెయ్యి, రాజకీయాల్లో తలపండిన నేత, సత్కారాలు చీత్కారాలు 2 సమానంగా పొందిన వ్యక్తి ఆయన మరెవరో కాదు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. నిజంగా ఆయన చెయ్యిగాని తిరిగితే అతన్ని మించిన రాజకీయ మేధావి మరొకరుండరు. అపర చాణక్యుడిగా ఆయనకు పేరుంది. నాడు ఢిల్లీలో చంద్రబాబు చక్రం తిప్పడం వల్లే నేడు ప్రాంతీయ పార్టీలకు జాతీయ స్థాయిలో గౌరవ మర్యాదలు దక్కాయనేది ఒక నిజమని అంటారు. అప్పటి వరకు జాతీయ పార్టీల గొడుగు నీడలో ప్రాంతీయ పార్టీలు బిక్కుబిక్కుమంటూ ఉండేవి. జాతీయ హోదా కలిగిన కాంగ్రెస్ పార్టీ అన్నా, ప్రధాన శక్తిగా ఉన్న బీజేపీని చూసినా మన రేంజ్ ఎక్కడా, వీళ్ల రేంజ్ ఎక్కడా అన్నట్టు నేతలు చూసేవారు. ఢిల్లీ లీడర్లు వారి హంగామా, వారి హోదా, వారి మాట తీరు చూసి 4 అడుగులు వెనకే ఉండేవారని వినికిడే. అలాంటి స్థితి నుంచి నేడు బలమైన శక్తులుగా ప్రాంతీయ పార్టీలు ఎదగడం వెనుక చంద్రబాబు వేసిన పునాదులే కారణమన్నది చరిత్ర మరువని సత్యం. ఆనాడు దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి ఒక గొడుగు కిందకు తీసుకొచ్చి ఢిల్లీ పీఠంపై వీపీ సింగ్, ఇంకా ప్రాంతీయ పార్టీ నేత దేవేగౌడ లాంటి వాళ్లను ప్రధాని చేసిన ఘనత చంద్రబాబుకే దక్కింది. ఒక సైంటిస్ట్ అబ్దుల్ కలాంని రాష్ట్రపతి చేసింది ప్రాంతీయ పార్టీలేనన్న సంగతి గుర్తు చేసుకోవాలంటున్నారు. ఈ రోజున ఆమ్ ఆద్మీ ఢిల్లీ నుంచి పంజాబ్లో పాగా వేసిందంటే కారణం ఆ స్ఫూర్తేనని అంటున్నారు. నిజానికి అప్పట్నుంచే ప్రాంతీయ పార్టీలను జాతీయ పార్టీలు గౌరవిస్తూ వస్తున్నాయి. వీళ్లను వదిలేస్తే అంతా కలిసి ఏకమేకవుతారని ఒకవైపున భయపడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బీజేపీ, కాంగ్రెస్ యాంటీ స్టాండ్ తీసుకుని రైమని తిరుగుతున్నారంటే అదే కారణమని అంటున్నారు. అలాంటి బాబు మేధావితనం ముందు పవన్ కళ్యాణ్ సరిపోతాడా అనే అనుమానాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. సీఎం సీటు విషయంలో ఆచితూచి మాట్లాడాలని, మీడియా మేనేజ్మెంట్లో కాకలు తీరిన యోధులు వెనుకున్న చంద్రబాబుతో వ్యవహారం అనుకున్నంత తేలిక కాదని కూడా అంటున్నారు. అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ బీజేపీ పడవను వదిలేస్తాడని అంటున్నారు. కానీ చంద్రబాబు అండ్కో మాత్రం తొందరపడి వదలొద్దని 2 అంచెల వ్యూహాన్ని రచించారు.
కర్ణాటకలో బీజేపీ ఓడిపోయింది కాబట్టి ఒక అడుగు బీజేపీ వెనక్కి తగ్గే అవకాశాలున్నాయి. తెలంగాణను పక్కన పెడితే ఆంధ్రాలో మాత్రం అటు వైసీపీ వెనుకో లేదా చంద్రబాబు పవన్ ముందో బీజేపీ ఉండక తప్పని పరిస్థితులున్నాయి. అందుకే ఆ పార్టీని ఒప్పించి చంద్రబాబు వెనుక తిప్పించగలననే నమ్మకం పవన్ కళ్యాణ్లో కనిపిస్తోంది. ఎందుకు బీజేపీ ప్రాపకం కోసం ఆ ఇంటి ముందు చంద్రబాబు పవన్ ఎదురుచూస్తున్నారని కొందరంటున్నారు. ఒకవేళ బీజేపీ వీరితో కలిస్తే వైసీపీ వాళ్ల మీదున్న సీబీఐ కేసులను తిరగదోడించడానికి అవకాశం ఉంటుంది. అలాగే జగన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఎన్నికల్లో సులువుగా విజయం సాధించవచ్చని భావిస్తున్నారు. అన్నింటికన్నా ముఖ్యమైనది వైసీపీకి కేంద్రం నుంచి అందించే అండదండలన్నీ ఆపు చేయవచ్చని భావిస్తున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోరుకున్నట్టే బీజేపీ గాని వీళ్లతో కలిస్తే చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని, అది ఎన్నికలపై ప్రభావాన్ని చూపిస్తుందని అంటున్నారు. మొదట కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ మంత్రం ఫలించలేదు కాబట్టి ఆంధ్రాలో కూడా పనిచేయదని అంటున్నారు. రెండోది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలు రగిలిపోతున్నారు. వారందరూ కలిసి ఈ 3 పార్టీలకు కలిపి బంతి భోజనం పెట్టడం ఖాయమని అంటున్నారు. ఇంకా పోలవరం ప్రాజెక్టుకి ఇవ్వాల్సిన డబ్బులను కేంద్రం విదిలించడం లేదని అంటున్నారు. పునరావాస ప్యాకేజీలు రాలేదని అంటున్నారు. విశాఖ రైల్వే జోన్ ఊసే లేదు. ఇంకా విభజన చట్టం హామీలను అస్సలు పట్టించుకోవడమే లేదు. ఇవన్నీ కూడా జనసేన చంద్రబాబుకి మైనస్లనే చెబుతున్నారు. అందుకని ఈ ఊరికి ఆ ఊరెంత దూరమో అన్న సామెత చందంగానే చంద్రబాబు పరిస్థితి మారింది. అడకత్తెరలో పోకుసెక్కలా అయిపోయిందండి పరిస్థితి. అందుకని ఎన్నికలు ప్రకటించే వరకు బీజేపీతో సఖ్యత కోసం పవన్ చంద్రబాబు వేచి చూడక తప్పదని భావిస్తున్నారు. అయ్యో పాపం, చూసారండి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి. బీజేపీతో కలిస్తే ఒక తంట, ఈడిపోతే మరో తంటలా ఉందండి. కలిశారనుకోండి జగన్ గారిని కంట్రోల్ చేయొచ్చండి, కానీ అందులో కూడా ఓ సిక్కుందండి. కలిసెళ్తే వచ్చే ఇక్కట్లండి, ఈడిపోతే పడే మోటికాయలండి. ఏది మంచిదని తెగ ఆలోచించేస్తున్నారండి. అంతేకాదండి, బీజేపీ వాళ్ళు కేంద్రంలో ఉండి మనకేం చేయలేదని ప్రజల మీద మంట మీద ఉన్నారండి. ఒకవేళ కలిస్తే ఆ మంట ఎలా భరించాలని కూడా ఆలోచిస్తున్నారండి. ఏటి చేయాలో పాపం బాబులిద్దరికి కూడా అర్థం కావడం లేదంటే నమ్మండి. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఎన్నికలకు వెళ్తారు. అయితే పొత్తుల్లో భాగంగా జనసేన 40 సీట్లు కావాలంటే తెలుగుదేశం 20 దగ్గరే ఆగిపోవడంతో చర్చలు ముందుకు కదలడం లేదు. ఈ నేపథ్యంలో ఇన్నేళ్లుగా జనసేన పార్టీకి సేవలందించిన వాళ్లకి ఎలా న్యాయం చేయగలమనేది పవన్ కళ్యాణ్కి అర్థం కావడం లేదు. ముఖ్యంగా పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్లు, డబ్బులు ఖర్చు పెడుతున్న వాళ్లు ఖచ్చితంగా సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తారు. మరిప్పుడేమో చంద్రబాబు 20కి మించి ఇవ్వనని అంటున్నారని సమాచారం. జనసేనాని మాత్రం మా ఓటింగ్ శాతం 7 నుంచి ఇప్పుడు 30% వరకు పెరిగింది. అంతేకాదు ఈ 5 ఏళ్లలో జనసేన పార్టీ బలోపేతమైంది. గత ఎన్నికల్లో చూస్తే కొన్ని నియోజకవర్గాల్లో 30,000 పైనే ఓట్లు పోలయ్యాయని అన్నారు. అందువల్ల ఈసారి గెలిస్తే మేమే కింగ్ మేకర్ అవుతామని అంటున్నారు. అందువల్ల కనీసం 40 సీట్లైనా కావాలని తెలుగుదేశం పార్టీని అడుగుతున్నారు. కానీ చంద్రబాబు ఇచ్చేలా కనిపించడం లేదు. ఎందుకంటే 175 స్థానాలకు చంద్రబాబు పవన్ కలిసి ఒక 100 స్థానాల్లో గెలిచారనుకుందాం. అందులో కనీసం 30 స్థానాలు పవన్ గెలిస్తే అప్పుడు ఆయనే కింగ్ మేకర్ అవుతారు. ఆ భయం చంద్రబాబుకుంది. అందుకని ఆయన 20 దగ్గరే ఆగిపోయినట్టు సీనియర్లు చెబుతున్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిస్తే ఉమ్మడి అజెండా, మేనిఫెస్టో ఏమైనా ఉందా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అంటే ఆయనకు విజన్ ఉంటుంది, ఐడియా ఉంటుంది, ప్రజాసేవ చేసేందుకు చాలా ప్లాన్లుంటాయి. మరి పవన్ కళ్యాణ్కి అలాంటివేవైనా ఉన్నాయా అని అంటున్నారు. కేవలం జగన్ని గద్దెదింపడమనే ఉమ్మడి అజెండా తప్ప ఇంకేమైనా ఉన్నాయా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మీరిద్దరూ కలిస్తే రేపు భవిష్యత్తులో ఏం చేస్తారు, మీ ప్లాన్ ఏంటి, పథకాలేంటి, ఒకసారి అనుకున్నారా అని ప్రశ్నిస్తున్నారు.
కలిసి కాపురం చేయాల్సి వచ్చినప్పుడు ఇద్దరి అభిప్రాయాలు కొన్నిసార్లైనా కలవాల్సి ఉంటుంది. లేదంటే అది కల్లోల కాపురమేనని అంటున్నారు. లేదంటే చంద్రబాబు పథకాలే తనవి, తన పథకాలే చంద్రబాబువి అని ఫిక్స్ అయిపోయారా అని కూడా ప్రశ్నిస్తున్నారు. మా రెండు పార్టీలు కలవడం రాష్ట్ర పరిస్థితుల రీత్యా అనివార్యమని చెబుతున్నారు. కానీ వెనక నుంచి మాత్రం రెండు పార్టీలకు జీవన్మరణ సమస్య అని చెబుతున్నారు. ఒకవేళ నిజంగా తెలుగుదేశంతో కలవకుండా వెళితే పవన్ కళ్యాణ్ గెలుపుపై కూడా ప్రభావం చూపిస్తుంది. అప్పుడు జనసేన పార్టీ ఉనికి ప్రశ్నార్థకమవుతుంది. ఈసారి తెలుగుదేశాన్ని గద్దె ఎక్కకుండా ఆపగలిగితే ఇక తనకి 30 ఏళ్లు తిరుగులేదని సీఎం జగన్ మరోవైపు నుంచి చెబుతున్నారు. అదో భయం కూడా వీరిలో ఉంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఒక్కటే కాదు, మరో 6 నెలల్లో తెలంగాణ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఆ తర్వాత 6 నెలలకి ఏపీ ఎన్నికలుంటాయి. అందుకని ఏపీ రాజకీయాల్లో కర్ణాటక ప్రభావాన్ని పక్కన పెడితే తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావాన్ని మాత్రం అంత సులువుగా పక్కన పెట్టలేం. ఒకప్పుడు రెండూ కలిసి ఉండేవి కాబట్టి తెలుగు ప్రజల మైండ్ సెట్ ఒకేలా ఉంటుందని అంటున్నారు. అందుకని ఇప్పటికీ ఈ విషయాన్ని పక్కన పెట్టి తెలంగాణ ఎన్నికలైన తర్వాతే బీజేపీతో కలిసి ఉండాలా, తెగదెంపులు చేసుకోవాలా అనే విషయంపై తెలుగుదేశం జనసేన మధ్య స్పష్టత వస్తుందని అంటున్నారు. అప్పుడే సీఎం కుర్చీపై కూడా తెలుగుదేశం జనసేన పార్టీలు ఒక అంగీకారానికి వస్తాయని అంటున్నారు. అబ్బబ్బా, ఇలాంటి పొత్తులు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ కదండి. బీజేపీతో కలిసారనుకోండి, న్యూ స్టైల్లో వెళ్తారండి. ఒకవేళ కలవలేదనుకోండి, ఓల్డ్ స్టైల్ ఉంది కదండి, బాబు గారి ధర్మ పోరాట దీక్ష, ఆ స్టైల్లో వెళ్తారండి. అప్పుడే అటు వెళ్తే ఏ స్టాండ్ తీసుకోవాలి, ఇటు వెళ్తే ఏ స్టాండ్ తీసుకోవాలి ఫిక్స్ అయిపోయారంటండి. మీకు అర్థమవుతుందా?